హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య కళ్యాణ్ ముచ్చట్లు. సో నేను ఈరోజు ఇంకో ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. బట్ దానికంటే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో మీరు తమ్నైల్లో చూసినట్టు నేను ఈరోజు ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్కబోతున్నాను. నా ఫెర్రీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను. అండ్ మోరోవర్ నాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి అని నేను ఇది మొత్తం షూట్ చేసుకున్నాను. కొన్ని చెక్ లిస్ట్స్ ఉంటాయి కదా మనకి, లైక్ మెయిన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అని చెప్పొచ్చు. కొన్ని చెక్ లిస్టులు ఉంటాయి, ఇవి చేయాలి, అవి చిన్నదైనా పెద్దదైనా కొన్ని కొన్ని ఉంటాయి, అవి చేయగలగాలి కాబట్టి. సో దానిలో ఆ చెక్ లిస్ట్లో నాకు ఫెర్రీ కూడా ఒకటి ఉంది ఎప్పటి నుంచో. నేను ఎప్పటి నుంచో ఫెర్రీ ఎక్కాలి ఎక్కాలి అని అనుకుంటుండే, లైక్ క్రూజ్ కూడా అనుకున్నా. క్రూజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కేసాను. సో క్రూజ్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కాను, దట్స్ ఫైన్. ఫెర్రీ కూడా ఉండే అనమాట నాకు. సో ఎక్కడ ఎక్కాలి అని నేను చాలా ఆలోచించిన. సో లైట్ తీసుకున్న దాని గురించి, తర్వాత చూద్దాంలే అనేసి. బట్ మేము ట్రావెల్ ప్లాన్ చేసినప్పుడు నాకు ఈ పర్టికులర్ ప్లేస్ గురించి కూడా తెలిసినప్పుడు ఓకే దీనికి ఫెర్రీ ఉంటుందంట, లైక్ మనం వెళ్ళొచ్చు అని మాకు తెలిసినప్పుడు సో మేము ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినాం ఈ ప్లేస్కి డెఫినెట్గా వెళ్తున్నాం మనము. ఏ ప్లేస్ని మనం మైనస్ చేసుకున్నా కానీ ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా మనం చూడాలి, ఫెర్రీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అయితే మేము కన్ఫర్మ్ అయినాం. పర్టికులర్గా నేను ఎప్పుడు ఎక్కలేదని చెప్పి మా హస్బెండ్ ఇంకా సరే ఆల్రెడీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నా కోసం ఇంకా ఈ ప్లేస్కి డెఫినెట్గా వెళ్దాం అనేసి మేము అనుకున్నాము. సో మేమైతే ఇక్కడ ఈ హోటల్లో ఉన్నాము. సో ఇది మేము సౌత్ ఆంప్టన్ నుంచి ఫెర్రీ బుక్ చేసుకున్నాం మేము వెళ్తున్న ప్లేస్కి. ఆ వెళ్తున్న ప్లేస్ ఏంటో మరి కొద్దిసేపట్లో చెప్తాను మీకు. సో ఇది సౌత్ ఆంప్టన్లో మేము 2 నైట్స్కి బుక్ చేసుకున్నాము. సో ఈ హోటల్ హాలిడే ఇన్లో booking.com నుంచే చేసుకున్నాం మేము, ఆన్లైన్లోనే బేసిక్గా. రూమ్ ఫొటోస్ అవన్నీ చూసుకుని లైక్ బాగానే అనిపించింది. రూమ్కి ఎట్లయితే మాకు ఫొటోస్లో ఉందో సేమ్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్. అండ్ మోస్ట్లీ హోటల్ బుకింగ్స్ వచ్చేసి నేనే చూస్ చేస్తాను ప్రతిసారి కూడా. మేము ఏ ట్రిప్స్కి వెళ్ళినా, ఏ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళినా కూడా హోటల్ బుకింగ్స్ అన్నీ కూడా బేసిక్గా నేనే చేస్తాను. మా హస్బెండ్ జస్ట్ ఎలా వెళ్ళాలి, ట్రావెల్ చేసేటప్పుడు రూట్స్ అవన్నీ ఆయన ప్లాన్ చేసుకుంటారు. ఏ డే ఎటు వెళ్ళాలి, ఏది ఫస్ట్ వెళ్ళాలి, ఆల్మోస్ట్ లైక్ మ్యాప్స్ అన్నీ అతను సెట్ చేసుకుంటారు. బట్ బుకింగ్స్ అన్నీ మాత్రం నేనే చూస్ చేస్తాను. నేనే గూగుల్ చేసి వేరే వేరే వెబ్సైట్స్ చూసి ఏ హోటల్ బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి మల్టిపుల్ చూసి నేనే డిసైడ్ అయిపోతాను. బట్ లాస్ట్లీ చూపిస్తాను అనమాట ఈ రూమ్. డెసిషన్ అయితే తీసుకుంటాము, బట్ ఆల్మోస్ట్ రీసెర్చ్ అవన్నీ మాత్రం నేనే చేస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫెర్రీ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. Hey guys. ఎంతమంది సబ్స్క్రైబర్? ముగ్గురా? 30 మంది సార్. పర్లేదు సార్, ఇట్లా ఒకటి చేసి పెట్టేస్తే కనీసం నాకు ఫ్యూచర్లో చూసుకోవడానికన్నా ఉంటుంది. ఫోన్లు మారిస్తే ట్రిప్కి వెళ్ళిన అవన్నీ పోయినాయి కదా. సో ఈ విధంగా బెస్ట్ ఏమో కదా. మజాక్ చేస్తున్నావా మండపేట మల్లమ్మ? సో ఇదే మనకి ఇచ్చిన బోర్డింగ్ పాస్ అనమాట. మనకి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనల్ని చెక్ చేసి, లైక్ చెకింగ్ అంటే మనం ఏ టైంకి అని చెక్ చేసి మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో ఇలా మనం కార్లో లైన్లో వెళ్ళి వెయిట్ చేయాలి. సో అక్కడ ఉంది కదా, అదే మనం ఎక్కబోతున్న ఫెర్రీ. ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది ఏమో కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. లైక్ చాలా పర్సన్స్ని క్యారీ చేయగలదు అండ్ వెహికల్స్ కూడా క్యారీ చేయగలదు కాబట్టి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా మీరు, వెహికల్స్ కిందికి వస్తున్నాయి. సో అవి ఇప్పుడు ఆ ఫెర్రీ ఆ పర్టికులర్ మనం ఇప్పుడు ఏదైతే వెళ్ళబోతున్నామో అక్కడ నుంచి ఆ డిఫరెంట్ లొకేషన్ నుంచి ఇటు సైడ్ వచ్చింది వాటర్లో, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చింది. సో వాళ్ళని తీసుకొని వచ్చింది అటు వాళ్ళది అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మనం అదంతా వాళ్ళు దిగేసిన తర్వాత మన పర్టికులర్ టైం స్లాట్కి మనం లోపలికి ఎంటర్ అవుతాం. మనం ఆల్మోస్ట్ 1 అవర్ ముందే వచ్చాము, 1 అవర్ ముందు ఉండాలి అంటారు. సో ఇదే అనమాట. సో ఇక్కడ కింద మనం వెహికల్స్ పెట్టేస్తాం అనమాట, ఆఫ్ చేసేసి పెట్టేసి ఇట్లా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి ఇట్లా డిఫరెంట్ డెక్స్ ఉంటాయి అనమాట, డెక్ ఏ, డెక్ బి, సి, డి అనేసి. సో అలా మనం పైకి వెళ్ళి కూర్చోవడమే అనమాట. పైన మనకి కాఫీ షాప్స్ కానీ ఇంకా కొంచెం చిన్న చిప్స్ అలాంటి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ పైకి వచ్చేసి ఎక్సైట్మెంట్ ఎక్కువ కదా, ఫస్ట్ టైం అని చెప్పా కదా. సో ఇట్లా ఫొటోస్ వీడియోస్ కోసం నేను ఒక్కదాన్ని అలా తిరిగి తీసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ వేరే వాళ్ళు లైక్ అప్పుడే అందరూ వచ్చారు పైకి. ఆల్మోస్ట్ అందరూ ఏ వ్యూ ఎవరికి కావాలో ఆ ప్లేసెస్ అన్నీ ఆక్యుపై చేసేసుకుంటూనే ఉన్నారు.
కాఫీ తాగేవాళ్ళు కాఫీ సైడ్కి వెళ్ళిపోయి కాఫీ చూసుకుంటూ ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం మొత్తం ఒక్కసారి అసలు ఎలా ఉంటుంది ఇది ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ మొత్తం చూస్తున్నా అన్నట్టు. ఇట్లా ఎలా ఉంటాయి సీటింగ్స్ అంతా కూడా, ఎన్ని వ్యూస్ ఉంటాయి, ఎక్కడెక్కడ కూర్చోవచ్చు అనేది నేను మొత్తం చూస్తున్నాను. సో ఇది ఒక పర్టికులర్ ఫ్లోర్ అనుకోవచ్చు. ఇంకా పైన కూడా ఉంటుంది. పైన అయితే ఇంకా టాప్ వ్యూ అన్నట్టు, టాప్ నుంచి మనం క్లియర్గా చూసుకోవచ్చు వెళ్తున్న షిప్ని. సో ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చున్నాము, పైన కొంచెం గాలి ఎక్కువ ఉంది అని. ఇక్కడ కూర్చున్న తర్వాత మాకు అంత వ్యూ అంత హ్యాపీ అనిపించలేదు. సో నెక్స్ట్ అయితే పైకి వెళ్ళిపోయినాం. ఇవే మనం అందరు కార్స్ అనమాట. ఇక్కడే కార్స్ ఉంటాయి, కానీ పైన మనం ఉంటాం కదా. సో నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం పైకి. పైన ఫుల్ ఉంటాయి అనమాట, గ్యాదరింగ్ ఫుల్ ఉంటారు, ఎందుకంటే ఫొటోస్ వచ్చేది పైననే కాబట్టి వ్యూలో. సో ఇక్కడైతే అస్సలు ఖాళీ లేరు, ఫుల్ ఉన్నారు జనాలు. అసలు ఫొటోస్ కోసం అయితే లిటరల్లీ ఒక 1 అవర్ అక్కడ వెళ్తామన్నమాట. మనం ఆ 1 అవర్లో మేము ఆల్మోస్ట్ 40 మినిట్స్ పైన ఉన్నాం, కానీ ఫొటోస్కి లిటరల్లీ ఒక 5 మినిట్స్ మాకు దొరికినట్టుంది టైం స్పాట్ అంతే. అసలు జరగరు లిటరల్గా. ఇంకా లిటరల్లీ మాకు గొడవ కూడా అయింది ఒక అమ్మాయితో. అయితే మేము ఫొటోస్ దిగుతుంటే ఆ అమ్మాయి మధ్యలోకి వచ్చి మమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మమ్మల్ని తిట్టింది కాక ఏం తప్పించింది, నెవర్ మైండ్లే కానీ. సో ఇదైతే 1 అవర్ లొకేషన్ అనమాట ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు కార్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అందరికీ కార్లు ఉండాలని రూల్ ఉండదు కదా. సో ఉన్నవాళ్ళు కార్లో వెళ్తారు, కార్ లేని వాళ్ళు మరి ఫెర్రీ ఎక్కాలంటే ఎలా అంటే ఎస్ వాళ్ళు కూడా ఎక్కొచ్చు. సో వాళ్ళు నార్మల్గా వితౌట్ కార్కి కూడా మనం ప్రైస్ కడతాం అనమాట. సో విత్ కార్ ఎక్కుతున్నాం కాబట్టి మనకు ఒక ప్రైస్ ఉంటుంది, 2 పర్సన్స్ విత్ కార్ అనేసి ఒక ప్రైస్ ఉంటుంది. సో కార్ లేని వాళ్ళకి నార్మల్ టికెట్ తీసుకుంటారు వాళ్ళు, సో వాళ్ళకి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎక్కొచ్చు, కాకపోతే వాళ్ళు అంటే మనం కార్ లైన్లో నుంచి ఉన్నాం కదా, సో మనం ఎక్కే స్పాట్ అయితే వాళ్ళకి డిఫరెంట్ వే ఉంటుంది. వాళ్ళు ఆ వే నుంచి షిప్లోకి ఎక్కుతారు. అండ్ అక్కడ దిగిన తర్వాత వాళ్ళు బస్సెస్ కానీ డిఫరెంట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటారు. మనం అంటే కార్లో వెళ్తున్నాం కాబట్టి కార్లో తిరుగుతాం అక్కడ దిగిన తర్వాత. సో ఈ 1 అవర్ ట్రావెల్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. సో ఇదే ఇక్కడ కాఫీ షాప్, ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట, చిన్నగా లైక్ శాండ్విచెస్ కానీ సో అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే జస్ట్ కాఫీ తీసుకున్నాము, హాట్ చాక్లెట్ కాఫీ ఒక్కటి తీసుకున్నాము. సో అంతే తిన్నాం. మేము ఇంకా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము కాబట్టి కాఫీ ఒక్కటి తాగలేదు అక్కడ, సో అందుకే ఇక్కడ కాఫీ తీసుకున్నాము. ఒక 5 pounds ఏమో పడినట్టుంది కాఫీ ఇక్కడ కూడా, కొంచెం ఎక్స్పెన్సివే కానీ బట్ ఓకే అడ్జస్ట్ అయిపోయినాము. సో ఇంకా ఇలా సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట, ఇట్లా మంచిగా వాటర్ని చూసుకుంటూ కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, ఇంకా పైన కూర్చునే వాళ్ళు పైన కూర్చుంటారు. ఇలా మనకైతే అయిపోయింది, ఇంకా దిగేయాల్సిన టైం అయితే వచ్చింది, 1 అవర్ టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే దిగేసాం కిందకి దిగేసి ఫస్ట్ మనకి అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. సో ఇంకా టైం అవుతుంది, ఇంకా దిగేయాలి అని చెప్పేసి మనం దిగేసి కార్ ఆన్ చేయకూడదు, ఆన్ చేయకుండా జస్ట్ కార్లో ఎక్కి కూర్చోవాలి అంతే. మనం కార్ ఆఫ్ చేసే కూర్చోవాలి మనం ఆ పోర్ట్లో దిగే వరకు. సో ఇదే మనం దిగబోతున్న ప్లేస్. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఐల్ ఆఫ్ వైట్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. సో ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇట్ వాజ్ వండర్ఫుల్ అనమాట. అక్కడ నీడిల్స్ అని చెప్పి చైర్ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ చేసాం మేము అక్కడ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి మేము వెళ్ళి ఏ ప్లేసెస్ విజిట్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవ్వబోతుంది. మేక్ ష్యూర్ టు లైక్ దిస్ వీడియో. బాయ్.